అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, డైరెక్టర్ మారుతి లాగే డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా అడ్డంగా దొరికిపోతాడా? రాజా సాబ్ సినిమా తీసి అడ్డంగా దొరికిపోయినాడు డైరెక్టర్ మారుతి. ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ సినిమాతో అనిల్ రావిపూడి కూడా అడ్డంగా దొరికిపోతాడా అనే డౌట్ చాలా మంది ఆడియన్స్ లో అయితే వస్తుంది. దీని గురించి మనమైతే మాట్లాడుకుందాం. కామెడీ జోనర్‌లో సినిమా తీసి చాలా పెద్ద హిట్ కొట్టే డైరెక్టర్‌లో శ్రీను వైట్ల చాలా పెద్ద డైరెక్టర్. అవునా కదా! శ్రీను వైట్ల 'దూకుడు' తీసినాడు, తర్వాత 'బాద్‌షా' తీసినాడు, తర్వాత 'ఆగడు' సినిమాతో డైరెక్ట్‌గా ఫ్లాప్ సినిమా చేసి డైరెక్ట్‌గా షెడ్‌కైతే వెళ్ళిపోయింది గాడి. అసలు శ్రీను వైట్లలో పస తగ్గిపోయిందనైతే అర్థమైతే అయిపోయింది. అవునా కదా! దాని తరువాత శ్రీను వైట్ల తర్వాత డైరెక్టర్ మారుతి, డైరెక్టర్ అనిల్ రావిపూడి వీళ్ళు పెద్ద డైరెక్టర్సే. కామెడీ జోనర్‌లో సినిమాలు తీసి హిట్ కొట్టే దాంట్లో. అవునా కదా! డైరెక్టర్ మారుతి కూడా చిన్న చిన్న సినిమాలు తీసుకొని చాలా అంటే చాలా పెద్ద పెద్ద హిట్స్ అయితే కొట్టినాడు. అవునా కదా! 'భలే భలే మగాడివోయ్' తర్వాత 'మహానుభావుడు' చాలా అంటే చాలా మంచి సినిమాలైతే తీశాడు. కానీ పక్కా కమర్షియల్ సినిమాతో అంటే డైరెక్టర్ మారుతి గాడి కూడా షెడ్‌కైతే వెళ్ళిపోయింది. అయిపోయింది మారుతి కథ అనుకునే టైంలో పిలిచి మరీ ఛాన్స్ అది ఇచ్చినాడు 'ప్రభాస్' నంబర్ 1 హీరో ఇండియాలో. అవునా కదా! అలాంటి హీరో ఛాన్స్ ఇచ్చినప్పుడు చాలా కష్టపడాలి. చాలా సీరియస్‌గా సినిమా తీయవల్ల. అవునా కదా! కానీ ఏం చేసినాడు మారుతి? 'రాజా సాబ్' సినిమా తీసి వరస్ట్ అంటే వరస్ట్ సినిమా తీసి నంబర్ 1 హీరోని అంటే నంబర్ 1 హీరో 'ప్రభాస్‌కి' చాలా అంటే చాలా డ్యామేజ్ అయితే తెచ్చిపెట్టినాడు డైరెక్టర్ మారుతి. అవునా కదా! ఒక్క సినిమా చాలు అంటే జాతకం తలకిందులైపోవడానికి. ఇప్పుడు ఆ పరిస్థితి ఎవరికొచ్చిందంటే అనిల్ రావిపూడి ఇప్పటివరకు కామెడీ జోనర్‌లో తీసిన 8 సినిమాలు ఒకదానికి మించి ఒకటైతే ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద హిట్స్ అయితే కొట్టాడు. అవునా కదా! రీసెంట్‌గా లాస్ట్ ఇయర్ 'సంక్రాంతికొస్తున్నాం' సినిమా తీసి పెద్ద హిట్ అయితే కొట్టినాడు. అవునా కదా! ఇప్పుడు 'మనశంకర్ వరప్రసాద్' గారితో మన ముందుకైతే వస్తున్నాడు. జనవరి 12 తారీఖు రిలీజ్ అయితే అవుతుంది. ఈరోజు 11 తారీఖు రాత్రి ప్రీమియర్స్ అయితే పడతాయి. ఈ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అయితే తెలుస్తుంది. డైరెక్టర్ మారుతి లాగే డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా అడ్డంగా దొరికిపోతాడా? ఒక్క సినిమా ఫ్లాప్ అయితే ఒక లెక్కలో చెప్పాలంటే అసలు ఇది జాతకమే మారిపోతుంది. అవునా కదా! ఇప్పుడు అనిల్ రావిపూడి పరిస్థితి ఏంటి? డైరెక్టర్ మారుతి లాగే అడ్డంగా దొరికిపోతాడా? లేకుంటే మంచి సినిమా తీసి మంచి డైరెక్టర్ అనిపించుకుంటాడా అనేది ఈ సినిమా ఇదైతే తెలుస్తుంది. చూద్దాం. దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. 'మనశంకర్ వరప్రసాద్' గారి సినిమా హిట్ అయితుందా? ఫ్లాప్ అయితుందా? కామెంట్ అయితే చేయండి. బై.